అందరికీ వందనాలు. వెల్కమ్ టు హిమాలయన్ క్రానికల్స్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చుమ్రాంగ్ నుంచి అప్పర్ దోవన్ బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ 16-18 కిలోమీటర్స్ అండి. చూడండి పొద్దున ఎంత మంచి వ్యూస్ ఉన్నాయో ఇక్కడ. బ్యూటిఫుల్ అన్నపూర్ణ వ్యూస్. ఇక్కడ టీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయండి ఈ గెస్ట్ హౌస్లో. చుమ్రాంగ్ మౌంటైన్ వ్యూ గెస్ట్ హౌస్. వెనకాల చూడండి ఎంత బాగుందో. గోల్డ్ కలర్ మౌంటైన్స్ అండి. ఆహ్లాదకరంగా ఉంది. పొద్దున చూస్తే చాలా బాగుంది. మనమందరం ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ లేచి ఈ వ్యూస్ చూడండి. ఇది మన చుమ్రాంగ్ హోటల్ అండి, టీ హౌస్. చాలా నీట్, క్లీన్లీనెస్, బ్యూటిఫుల్, ఫుడ్ ఎక్సలెంట్. ఇది మన కిచెన్ కమ్ రిసెప్షన్. చూడండి ఎంత బాగుందో. ఇంటీరియర్ డెకరేషన్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. మీకు టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ రూమ్స్, బ్యూటిఫుల్ రూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చుమ్రాంగ్ అనేది. మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. లాంగ్ ట్రెక్ అండి, 18 కిలోమీటర్స్ ట్రెక్. మధ్యలో మనం చాలా ప్లేసెస్ ఉంటాయి. మనకి సినువా అని ఒక ప్లేస్ ఉంటుంది, అప్పర్ సినువా అని ఉంటుంది, దోవన్, అప్పర్ దోవన్. ఫైనల్గా దోవన్ రీచ్ అవుతాం మనం. ఈ దారిలో బ్యాంబూ అనే ప్లేస్ కూడా వస్తుంది. సో మేము పొద్దున చేసి ఈ వ్యూస్ చూడటానికి పొద్దునే లేచాము. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయండి, వండర్ఫుల్. 2 కళ్ళు సరిపోవు ఈ వ్యూస్ చూడటానికి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఈ మౌంటైన్స్. బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండి, జస్ట్ వండర్ఫుల్. ఇది వచ్చేసి సౌత్ కారిడార్ అన్నపూర్ణ 3, ఫుల్ ఆఫ్ గోల్డ్ కలర్. సన్ రిఫ్లెక్షన్ వల్ల ఆ గోల్డ్ కలర్ ఏర్పడింది. చాలా బ్యూటిఫుల్. అబ్బాబాబా, 2 కళ్ళు సరిపోవు. చూడండి అక్కడ మంచు కూడా పడుతుంది కొంచెం. బ్యూటిఫుల్ ప్లేస్. ఇది వచ్చేసి అన్నపూర్ణ సౌత్, అన్నపూర్ణ వెస్ట్, ప్లస్ ఫిష్ టైల్ మౌంటైన్. చాలా ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ, చాలా మౌంటైన్స్ విజిబుల్. ఇది చూడండి అన్నపూర్ణ 2. ఇది వచ్చేసి ఫిష్ టైల్ మౌంటైన్, పచ్చిపూరే మౌంటైన్ అంటారు దీన్ని. సో ఈ ఆహ్లాదకరమైన వ్యూస్ చూసుకొని మనం బయలుదేరుతున్నాం. చుమ్రాంగ్ మౌంటైన్ వ్యూ రెస్టారెంట్కి గుడ్ బై చెప్పి మనం ముందుకు బయలుదేరాం. ఈ ట్రెక్ వచ్చేసి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ అండి. సో మేడం గారు ముందు బయలుదేరుతున్నారు, మేము వెనకాల వీడియో తీస్తున్నాను. చూడండి బుద్ధిస్ట్ ఫ్లాగ్స్ అనేది గుడ్ లక్ అండి, బ్యూటిఫుల్. మేము ఇవాళ పెద్ద పని చేయాలి. ఇక్కడ మనం చాక్లెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే దారి పొడవునా చిన్న పిల్లలు కనపడతారు. వాళ్ళకి ప్రేమతో స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ వెళ్ళాలి. ఈరోజు రూట్ అండి చుమ్రాంగ్, అప్పర్ సినువా, అప్పర్ దోవన్. 27 డిసెంబర్ 2022. టోటల్ డిస్టెన్స్ వచ్చే 16-18 కిలోమీటర్స్. కొంచెం టఫ్ ట్రెక్ అండి, అంత ఈజీ అని చెప్పలేను. లక్షల కొద్ది మెట్లు ఉంటాయి ఈ రూట్లో. సో నెమ్మదిగా బయలుదేరాం. బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. సో ఇప్పుడే మనం అన్నపూర్ణ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఎంట్రీ పర్మిట్ స్టాంపింగ్ గురించి వచ్చామండి. మీకు గుర్తుండే పార్ట్ 1లో మనం ఎంట్రీ పర్మిట్ తీసుకున్నాం నయాపూల్ దగ్గర. సో ఆ పర్టికులర్ ఎంట్రీ పర్మిట్ ఇక్కడ మనం చూపించాలి. చూడండి సార్, మెట్లు బాబోయ్ మెట్లు. మనం మెట్లు దిగుతూ ముందుకు కొనసాగిస్తున్నాం. ఆ ముందర ఒక మొనాస్ట్రీ ఉంది, చూడండి ఎంత బాగుందో మొనాస్ట్రీ. చాలా బ్యూటిఫుల్ మొనాస్ట్రీ అండి. సో ఈ మొనాస్ట్రీ నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. వెనకాల అన్నపూర్ణ సౌత్, అన్నపూర్ణ 3. సో మన కుల్మన్ గారు ఇక్కడ బ్యూటిఫుల్ ప్రే చేస్తున్నారు. బుద్ధిస్ట్ చక్ర మాని అంటారు దీన్ని. ఇది మనం క్లాక్ వైజ్ తిప్పాలండి. బేసికలీ మనం టెంపుల్స్లో బెల్స్ ఎలా కొడతామో అదే టైప్లో. ఇక్కడ చూడండి మనం టాఫీ స్నాక్ ప్లేస్ ఇది. ఇక్కడ మేము కొన్ని చాక్లెట్స్ కొనుక్కోవడానికి వచ్చాం. కొన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేకపోతే ఇంకా ఎనీ అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి.
సో ప్రయాణం ముందు సాగించాం. ఇక్కడ మెట్లు, చాలా మెట్లు ఉన్నాయి. ఏబీసీకి దారి చూడండి. ఒక కొండ దిగి ఇంకో కొండ ఎక్కాలి. బేసిక్గా ఈ కొండ అంతా దిగుతూ పోవాలి. ఎన్నో మెట్లు. మొత్తానికి మళ్ళీ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చింది. 2500 స్టెప్స్. చుమ్మరాంగ్ నుంచి అప్పర్ సినువాకు ఈ పర్టికులర్ బ్రిడ్జ్ 2 మౌంటైన్స్ కనెక్ట్ అవుతాయి. మనం చూడండి ఈ మెట్లని ఎక్కితే మనం అప్పర్ సినిమా ఏరియాకి రీచ్ అవుతాం. సో లోవర్ సినిమా, అప్పర్ సినిమా. ఇక్కడ మా ప్లాన్ ఏంటంటే ఒక బ్రేక్ తీసుకొని ఇంకా ప్రయాణం ముందుకు కొనసాగిద్దాం. లోవర్ సినిమా వచ్చేసి 7677 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. ఇది లోవర్ సినిమా. ఎంత బ్యూటిఫుల్ చూడండి వ్యూ, అల్టిమేట్. అక్కడ దూరంగా బిల్డింగ్ అప్పర్ సినిమా. సో ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకో కొండ ఎక్కాలండి బాబోయ్. సో మనం మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాం. ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ వస్తాయి రూట్లో. ఈ గెస్ట్ హౌస్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎవ్రీవేర్. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్మెంట్స్ కావాలంటే మీరు టీ, కాఫీ ఏమైనా తాగొచ్చు. ఇంకా ముందుకు బయలుదేరుతున్నాం రూటు. చాలా బ్యూటిఫుల్ అండి, అల్టిమేట్. ఇక్కడ చూసారా మళ్ళీ మ్యూల్స్ అంటే డాంకీస్ వాడతారు. సామాన్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి. కొండ నుంచి కొండ వెళ్తాయి. మొత్తానికి మనం లోవర్ సినిమా వచ్చామండి. 7000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. ఇది దాటగానే ఇంకా ముందుకు వెళ్తాం మనం అప్పర్ సినిమాకి. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, వండర్ఫుల్. చాలా టఫ్ టెరైన్ అండి లోవర్ సినిమా నుంచి అప్పర్ సినిమాకి. ఆ ముందు బ్లూ బిల్డింగ్ కనపడుతుంది, అదే అప్పర్ సినిమా. ఆల్మోస్ట్ మొత్తం మీద అప్పర్ సినిమా రీచ్ అయ్యాం. దీని హైట్ కూడా 7800 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. అప్పర్ సినిమాలో మీకు పెద్ద ఏరియా అండి, బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూడండి ఎన్నో హోటల్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్టే కూడా చేయొచ్చు మీకు కావాలనుకుంటే. 7800 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. ఆక్సిజన్ లెవెల్తో కొంచెం తక్కువ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ మీకు ఆయాసాలు వస్తూ ఉంటాయి, నెమ్మది నడవాలి. వీలైతే లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతూ ఉండండి. చాక్లెట్స్ తింటూ ఉండండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా చేరుకున్నామండి అప్పర్ సినువా. ఈ అప్పర్ సినువాలో మనం మౌంటైన్ వ్యూ చూడండి. ఇక్కడ మౌంటైన్ వ్యూ ఫ్రమ్ రియల్ సినువా. అన్ని మౌంటైన్స్ ఒకటే చోట కనపడుతున్నాయి. ఇక్కడ చాలామంది అదర్ ట్రెక్కర్స్ కూడా వచ్చారు, అదర్ కంట్రీస్ నుంచి. అందుకే మేడం రెడీ అవుతున్నారు. వాటర్ ఫిల్లింగ్ ప్లస్ కాఫీ, టీ తాగడానికి. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ దిస్ టుడేస్ జర్నీ. 4 మెజెస్టిక్ మౌంటైన్స్ వ్యూ ఫ్రమ్ రియల్ సినువా. ఇది వచ్చేసి ఇక్కడ మీకు మ్యాప్ చూస్తున్నారా. మనం ఆల్మోస్ట్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుందా? పోఖరా నుంచి నెమ్మదిగా మనం నయాపూల్ వచ్చాం. నయాపూల్ నుంచి గాండ్రూక్ వచ్చాం. గాండ్రూక్ నుంచి చుమ్రాంగ్ నుంచి మొత్తానికి అప్పర్ సినిమా రీచ్ అయ్యాం. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఈయన మన గైడ్ గారు, ఈయన ట్రెక్కర్ గైడ్ అన్నీ ఈయనే. సో ఈయన బాగా హెల్ప్ చేశారు మనకి ఈ ట్రెక్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ ఫ్లాగ్స్. ఎంత బాగున్నాయి చూడండి, బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ ఫ్లాగ్స్. ఇది మన రూట్ అండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోఖరా నుంచి మొదలయ్యాం. మనం నెమ్మదిగా ఆల్మోస్ట్ అప్పర్ సినిమాకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బ్యాంబూ అనే ప్లేస్ వస్తుంది. బ్యాంబూ తర్వాత దోవన్ అనే ప్లేస్ వస్తుంది. ఈరోజు నైట్ మనం అప్పర్ దోవన్లో స్టే చేస్తాం. ఈ దారంతా ఏంటంటే కుప్పల మెట్లు, లక్షల మెట్లు ఉంటాయి. నెమ్మది నడుచుకుంటూ పోవాలి. అప్పుడప్పుడు డౌన్ దిగాలి, అప్పుడప్పుడు ఎక్కాలి. చూడండి ఇక్కడ ఇంకో రెస్టారెంట్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుంది. మేమైతే ఇక్కడ స్టే చేయట్లేదు. మనం దోవన్లో స్టే చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం చకచకా నడుస్తూ ముందుకు సాగిపోవాలి.
మనం ఇప్పుడు ఆన్ ద వే టు బ్యాంబూ. ఇదంతా బ్యాంబూ ఫారెస్ట్ అండి. ఎంత పెద్ద ఫారెస్టో బాబోయ్, మెట్లే మెట్లు. ఈ కొండ చూడండి ఎంత పెద్ద కొండో. ఈ కొండ కింద పడిందంటే ఇంకేమైనా ఉందా? సో కొండలెక్కుతూ గుట్టలెక్కుతూ, కొండలెక్కగలరా గుట్టలెక్కగలరా? అవునండి, ఎక్కుతున్నాం, కొండలెక్కుతున్నాం, గుట్టలెక్కుతున్నాం. ఇక్కడ చూడండి మెట్లు, లక్షల మెట్లు దిగుతున్నాం. ఇక్కడ ఎన్నో మెట్లు అండి బాబోయ్. ఆ ఫారెస్ట్ కిందకి చూడండి, అనితే ఎంత కింద ఉందో. చాలా దూరంలో ఉంటాను నేను కూడా, నెమ్మది నడుచుకుంటున్నాను. మోర్ స్టేర్స్, ఇంకా మెట్లు అండి, ఇంకా మెట్లు. మనం బ్యాంబూకి రీచ్ అవ్వాలి కొద్దిసేపట్లో. బ్యాంబూ రీచ్ అయ్యాక మనం అక్కడ లంచ్ చేసి ఇంకా ప్రయాణం ముందుకు సాగిద్దాం. ఇది 2145 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్. ఫైనల్లీ మనం బ్యాంబూ రీచ్ అయ్యాం, 2145 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్. ఇది కానీ మనం ఏంటంటే మనం ఫుడ్ తినేసి లంచ్ కానీ రిఫ్రెష్మెంట్స్ చూసుకొని నెమ్మదిగా మనం ప్రయాణం సాగిద్దాం. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మెట్లండి, మెట్లు ఎక్కుతున్నాం. ఈ బ్యాంబూ అనే ప్లేస్లో కొంచెం రిఫ్రెష్మెంట్ తీసుకొని మనం ప్రయాణం ముందుకెళ్దాం. ఫస్ట్ లోవర్ దోవన్ వస్తుంది, లోవర్ దోవన్ తర్వాత అప్పర్ దోవన్. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, వెల్కమ్ టు బుద్ధ లాడ్జ్. వావ్, బ్యూటిఫుల్ అండి. జస్ట్ ఆలోచించండి, ఇక్కడ రిటైర్ అయ్యాక ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో. ఫ్రెష్ ఎయిర్, నో పొల్యూషన్, ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్. చాలా బ్యూటిఫుల్ అండి ప్లేస్, మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చాలామంది ట్రెక్కర్స్ మనకు కనపడ్డారు. అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు, చైనా, జపాన్, స్పెయిన్, యూరప్, యుఎస్ఏ. మొత్తానికి 7000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. లంచ్ బ్రేక్కి బ్యాంబూ చేరుకున్నాం. బ్యాంబూలో మనం చకచకా తినేసి ఇంకా ముందుకి ప్రయాణం సాగిద్దాం. ఇక్కడ వచ్చేసి కోకోకోలా పెట్ బాటిల్ 900 రూపాయలండి. రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చూసుకొని ఆర్డర్ చేయండి. ఫుడ్ ఓకే, కానీ అదర్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఏ ఐటమ్ అయినా బై రోడ్ డాంకీస్ నుంచి రావాలి, లేకపోతే మీరు హెలికాప్టర్లో తెప్పించుకోవాలి. అందుకని ఆ రేట్స్ అన్నీ యాడ్ అవుతాయి. బ్యూటిఫుల్ అండి. మొత్తానికి లంచ్ బ్రేక్ వచ్చాం. వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందండి. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత ఎంత డెలికేట్ బ్రిడ్జో. కింద పడినంతే అంతే సంగతి, కింద పడితే. బ్రిడ్జ్ మాత్రం బాగుంది, నెమ్మది నడుస్తున్నాం. కిందేమో వాటర్ స్ట్రీము. మనం ఇప్పుడు లోవర్ దోవన్ నుంచి అప్పర్ దోవన్కి ప్రయాణం మొదలుపెట్టాం. ఫైనల్గా మనం రీచ్డ్ దోవన్, లోవర్ దోవన్. 7,800 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. 7,800 ఫీట్ అంటే అంత ఈజీ కాదండోయ్. మనం ఏంటంటే నెమ్మదిగా మౌంటైన్స్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి హైట్. ఇక దోవన్ 7,500 ఫీట్ అబౌవ్ సీ లెవెల్, రీచింగ్ లోవర్ దోవన్.
ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ అప్పర్ దోవన్లో మనం నైట్ స్టే చేస్తాం. బ్యూటిఫుల్ అండి, మజా వచ్చేసింది ఈరోజు మాత్రం. వెదర్ అంతా బాగుంది, కానీ మెట్లు అంటేనే భయం వేసేసిందండి. ఇన్ని మెట్లు ఎక్కే కనిపించింది. మెట్లమ్మోయి మెట్లు, మెట్లు బాబోయి మెట్లు. ఫైనల్గా మనం అప్పర్ దోవన్ రీచ్ అవ్వబోతున్నాం కాసేపట్లో. 7,800 feet అబౌవ్ సీ లెవెల్. ఎంత స్లిప్పరీగా ఉన్నాయంటే రాక్స్ ఇక్కడ. నెమ్మదిగా వెదర్ చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. దూరంలో అనిత గారు ఎక్కుతున్నారు మెట్లు. చూడండి ఈ స్ట్రీమ్ ఎంత డేంజరస్గా ఉందో. ఈ స్ట్రీమ్ దాటి మనం ముందుకి ప్రయాణం సాగించాలి. ఈరోజు ఆల్రెడీ ఈవినింగ్ 5:36 అవుతుంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం రీచ్ అవ్వాలి అప్పర్ దోవన్. ఈరోజు నైట్ స్టే ఇక్కడే అప్పర్ దోవన్లో మనం నైట్ స్టే చేస్తాం. బ్యూటిఫుల్ అండి, వ్యూస్ మాత్రం అమోఘం. 7,800 feet అబౌవ్ సీ లెవెల్, వండర్ఫుల్. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్గా మనం అప్పర్ దోవన్ రీచ్ అయ్యామండి. గెస్ట్ హౌస్ చాలా బాగుంది, అన్ని వసతులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ, వెస్టర్న్ టాయిలెట్, ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ చూసినందుకు. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ హిమాలయన్ క్రానికల్స్. రేపు మర్చిపోకండి, దోవన్ నుంచి మనం మొట్టమొదటిసారి హిమాలయాస్ ఒడ్డుపైన వెళ్తున్నాం. ఫిష్ టైల్ బేస్ క్యాంప్ MBC మచ్చపురి బేస్ క్యాంప్కి రేపు ప్రయాణం. డోంట్ మిస్ ద అప్కమింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.